అది మంచిదా చెడ్డదా ముసలిదా ముడిగేదాని కడుపులో పిల్లుందా అని చూసులు లేదు. అబ్బా నాలుకలు కోరుతారు. బాగా తినాలి, అవిట జంతువుల జిగునాలు తీసుకొని తినాలి, బాగా బలాలి, బాగా గట్టిగా ఉండాలి, బాగా స్టాండ్గా ఉండాలండి. ఇంత పెద్ద ఇటుని కోసుకొని తినడానికి కొంచెం అని అనిపించదు. అదే మనము బతికే వాళ్ళు ఉద్ధరిస్తున్నాం. అందుకే మనకు లేని ఇచ్చంతరు. ఇందులో కొత్త ఇల్లు కట్టుకుంటే ఆవును తెచ్చి ఒక అడుగులు వేపినే మీ మంచోళ్ళమే బడికే మగ్గింత అనిపించే. మీ అడుగులు వేసుకుంటే మీ అంత పాప అడుగులా ఆవాడికి ఎందుకు? మీరు అన్ని పానాలు తింటుండ్రు కదా, మీ అడుగులు వేసుకుంటే ఒక్కొక్కళ్ళు అంటారు మీ మంచోళ్ళమే బడికే గీ పాటుకున్నాం. అది మంచోళ్ళో పాడోళ్ళో పైన దేవునికి ఎరగ తెలుసా. మీరు చెప్పుకునే గొప్పలు చెప్పుకున్నాడు కాదు. ఒక్కొక్కళ్ళు గిసో పెద్ద పెద్ద జంతువులు కోసుకొని తింటారు, వారం పానాలు తింటారు. మాంసం అంటే పిచ్చి ప్రేమ ఒక్కొక్కళ్ళకు. రవే మాంసం తింటున్నాయి. అవి ఉచ్చల పీతిళ్ళ మడుగుల బండలల్లో ఎండిపోయిన గడ్డి పచ్చి గడ్డి తినుకుంటూ మనకు పాలు ఇస్తున్నాయి. ఆ పాలు తెల్లారంగా తాగి మనం వెళ్తిగుంటున్నాము. దేవుళ్ళకు మనం చేసిన పాపాలను పోవాలని దేవుళ్ళకు లింగం మీద పోతున్నాము, పుట్టలో పోతున్నాము, ఇళ్ళమ్మకు పోతున్నాము, మల్లయ్యకు పోతున్నాము, రాయసినికి పోతున్నాము, నరసింహస్వామికి పోతున్నాము, లేని దేవుళ్ళకు పోతున్నాం మనం చేసిన పాపాలు పోవాలని. మరి ఒక్కళ్ళన్న పాపం ఎట్లా చంపద్దు అనే మానవుడు లేదు. ఏమన్నా అయిపోని మనం చేసిన నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోతుంది అంటే ఇప్పుడు వరలక్ష్మి శుక్రవారం వస్తుంది కదా, ఇంకా ఆవు మూత్రం అయితే మంచిగా ఉండు. ఇప్పుడు గణదుల పండుగ వస్తుంది కదా, ఆవు మూత్రం అయితే, దుర్గదేవి పండుగ వస్తే ఆవు మూత్రం అయితే మంచిగా, దీపాలు వస్తుంది ఆవు మూత్రం అయితే మంచిగా ఉండు, కార్తీక పుణ్యం వస్తుంది కదా ఆవు మూత్రం అయితే మంచిగా ఉంది. ఇవి అన్నిటికీ మీది మీరు పోసుకుంటే ఏమవుతుంది? మరి మీరు మంచోళ్ళేనా గొప్పోళ్ళేనా? అవి ఆవులు ఎందుకు పానందీయంగా పాపం కోస్తలేదు కానీ అవిటకేమో ఇవి ఆవులు కావాలి అవి కావాలి. ఎందుకు? మీరు మంచోళ్ళే కదా, రూపాయలు డబ్బున్నోళ్ళే కదా తెలుసా. ఈ కాడికి వెళ్ళన్నా ఒక్కళ్ళన్నా పాపం అవిట చంపద్దని ఆలోచించిన వాళ్ళు. జై జవాన్ జై కిసాన్.